వీళ్ళు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్. 2022-24లో కూడా జర్మన్ ఎన్రోల్మెంట్స్ అయితే పెరిగినాయి, కానీ 68% అయితే పెరగడం జరిగింది. ఇప్పుడు యూఎస్ దెబ్బతోటే చాలా పెద్ద ఎత్తున మనకి జర్మనీకి అయితే అప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మేము అబ్రాడ్ కన్సల్టెన్సీ చేస్తాం కాబట్టి యూఎస్కి పోయేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జర్మనీ వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది టాప్ 2 డెస్టినేషన్గా ఇప్పుడు యూఎస్ ప్లేస్ని భర్తీ చేసే ప్రయత్నం అనేది ఇక్కడ జరిగే అవకాశం ఉంది. సో టాప్ 3 డెస్టినేషన్ మనకు తీసుకున్నప్పుడు కెనడా అండి. మనకైతే ట్రూడో ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందుల్లో నుంచి కొంతవరకు బయటపడ్డాం. ట్రూడో ప్రధానమంత్రిగా రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇండియన్ ఫ్రెండ్లీగా ఉండాలనేటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పిఆర్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకు జరిగినటువంటి డిప్లొమాటిక్ వార్ వల్ల ఇండియన్ వీసాస్ అనేది 23-24లో చాలా వరకు కెనడా తగ్గినాయి, కానీ మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది. నెంబర్ 4 డెస్టినేషన్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. ఇక్కడ కూడా వీసా టైట్గా ఉంది. ఇదైతే బిజినెస్కి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ వెళ్ళేటువంటి వాళ్ళకి ఇక్కడ ఆస్ట్రేలియా అనేది మంచి డెస్టినేషన్. పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా అందుబాటులో ఉంది. వీసా ఫీజు అనేది వీళ్ళైతే భారీ ఎత్తున పెంచేశారు. స్టూడెంట్ ఇంటేక్ మీద కూడా వీళ్ళైతే క్యాప్ అయితే విధించున్నారు ప్రస్తుతానికి. సో టాప్ 5 డెస్టినేషన్ ఏందనుకున్నప్పుడు న్యూజిలాండ్ అండి. సేఫ్, వెల్కమింగ్ కంట్రీ. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. పర్టికులర్గా సివిల్ ఇటువంటి వాళ్ళకి కానీ మిగిలిన అన్ని కోర్సులు బాగుంటుంది, సివిల్ ఇంకా బాగుంటుంది. 2022-24 ఎందుకంటే ఆస్ట్రేలియా అందరూ టైట్ చేసేసరికి 354% రైజ్ అనేది ఇండియన్ స్టూడెంట్స్ అనేది న్యూజిలాండ్కి వెళ్ళడం అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో ఇంకా ఎమర్జింగ్ డెస్టినేషన్స్గా మనకి దుబాయ్ అనుకోండి, ఫ్రాన్స్ అనుకోండి, రష్యా అనుకోండి, ఇవన్నీ కూడా నెదర్లాండ్స్, ఐర్లాండ్స్ ఇటువంటి దేశాలు కూడా మనకి ఎడ్యుకేషన్ పరంగా మన విద్యార్థులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇన్ని దేశాలకు వెళ్తున్నటువంటి మనము చైనాకి ఎందుకు వెళ్ళట్లేదు అనేసి నాకు ఒక డౌట్ అన్నట్టు. నేను దీని గురించి ఆసక్తిగా గమనించినప్పుడు జర్మనీకి కూడా జర్మనీ లాంగ్వేజ్ అవసరం. చైనాకి పోతే మ్యాండరిన్ అనేది అక్కడ భాష, మ్యాండరిన్ అనేటువంటి భాషను వాడతారు. ఇప్పుడైతే చైనా ఒక పాలసీ కూడా తీసుకొచ్చింది. ఎవరైతే ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తారో ఈ విద్యార్థులకి ట్యూషన్ ఫీజు లేకుండా ఇక్కడ చాలా యూనివర్సిటీస్ స్వాగతం పలుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇద్దరే పెద్దన్న పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో ముగ్గురు పెద్దన్నల్లో మొట్టమొదటి ప్లేస్ యూఎస్కి అయితే, సెకండ్ ప్లేస్ చైనా అండ్ థర్డ్ ప్లేస్ రష్యా.